హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కీమా ముట్టిల కర్రీ చేస్తున్నాం. దానికి కావాల్సినవి ఏంటంటో చూద్దాం. ఫస్ట్ హోల్ గరం మసాలా పౌడర్, కాజు, పసుపు, ఉప్పు, చిరంజి, శనగపిండి, కొత్తిమీర. ఇది మన కీమా, ఇది గోట్, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎల్లిగడ్డ, ఇది అల్లం, ఇది మన ఆనియన్స్, పెరుగు, ఇది మనకి కొన్ని మిర్చీలు అండ్ మన పుదీనా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. మన ఫస్ట్ స్టెప్ కొన్ని ఐటమ్స్ వేసుకొని మిక్సీ చేసుకోవాలో చూద్దాం. అవి ఏంటంటో అల్లము, ఎల్లిగడ్డ, మిర్చీలు, ఉప్పు, అంత ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. గైస్, మనము మిక్సీలో పట్టేసుకున్నాం కదా అవన్నీ, అది అయ్యాక ఇలా ఉంటుంది చూసుకోండి. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. దానికి ముందు మీకు చెప్తాను. ఇక్కడ మీకు ఇది మిక్సీ వేస్తుంది కదా, ఈ మిక్సీలో మనం పెరుగు లైట్గా వేసుకొని పల్స్లో గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూద్దాం. కీమా వేస్తున్నాము. కీమా తర్వాత పసుపు, నెక్స్ట్ గరం మసాలా పొడి, ఉప్పు, ఇది కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా, ఇది మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పెట్టి మళ్ళీ మిక్సీలో ఒకసారి పట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టాం కదా ఇందాక, అది ఇలా ఉంటుంది. మీన్ వైల్ మనం ఏం చేయాలంటే ఇలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని సిమ్లో మనం కొంచెం హీట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముట్టి చేసుకొని ఇలా వేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. అండ్ గైస్, బై ది వే, మాకు కొంచెం ఉప్పు తక్కువైంది, సో మేము ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసాక కలుపుకుంటాం. ఓకే గైస్, మేము 1/2 kg కీమా వాడాము. బైండింగ్ కోసం కొంచెం శనగపిండి వేస్తున్నాం, చూడండి. లేదంటే ఊరికే మనం బాల్ చేసేసేస్తే విరిగిపోతుంది అనమాట కడాయిలో. అందుకని బైండింగ్ కోసం అని శనగపిండి వేస్తున్నాం, సో దట్ అది బాల్ బాగా వస్తుంది అనేసి, ముట్టి ఏదైతే ఉందో బాగా వస్తుంది. సో మేము ఇందాక 1/2 kg కీమా ఇస్తున్నాం, దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం. మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు కొంచెం పెంచుకోండి ఇంగ్రీడియంట్స్ అంటే అన్నీ. ఓకే, మన మిక్సర్ అయితే రెడీ ఉందో దాన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ లాగా చేసుకొని వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాం. సో గైస్, మనము ఇందాక వేసుకున్నాం కదా, అవి ఒక 15-20 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికితే మీ టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ చేసి ఒకటి తీసి తినండి. లోపల మీ కీమా ఉడికిందంటే అప్పుడు తీసేయండి. సో మావైతే ఉడికాయి. ఇప్పుడు ఈ ఉడికాక ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాము. ఓకే, ఆల్రెడీ కొన్ని చేసి పెట్టుకున్నాం చూడండి. గైస్, మన కీమా ముట్టీస్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు మనము కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మన కాజులు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ చిరంజి వేసుకోవాలి. వేసేసుకొని మనం పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో గైస్, మన కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ మనం స్టీల్ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాం. మేము స్టీల్ కుక్కర్ తీసుకున్నాము. మీరు ఏదైనా బాగానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూద్దాము. హోల్ గరం మసాలా, ఉల్లిగడ్డలు, నెక్స్ట్ స్టెప్ పసుపు వేసుకోవాలి.
తర్వాత మనము స్టార్టింగ్లో చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో మిర్చి సెట్ చేసుకున్నాం కదా పేస్ట్ అది వేసుకోవాలి. నెక్స్ట్ మనము గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాము. మేము కొన్ని గ్రీన్ చిల్లీ చేసి పేస్ట్ చేసుకున్నాము, అది కొంచెం వేసుకుంటున్నాము. నెక్స్ట్ స్టెప్ మనం పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర, ఈ స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది గైస్ నాకైతే. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని ఒక 3-4 మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గైస్ మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. అది ఏదైతే స్టీల్ కుక్కర్లో వేసామో అవి ఆఫ్ చేసేసాము, చల్లగైంది. ఇప్పుడు మనము ఇందాక క్యాష్యూస్ వేసి ఇంకా చిరంజి వేసి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ ఇది వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ క్యాష్యూ పేస్ట్ చేయడం వల్ల బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అందుకని మేము చాలా ఇంపార్టెంట్ లాగా వేసామన్నమాట ఇది. నెక్స్ట్ మనం పెరుగు వేసేసుకోవాలి. పెరుగు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనము కలుపుకోవాలి. సో గైస్ మన కర్రీ రెడీ అయిపోయింది. 20 మినిట్స్ పట్టింది దీనికి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఒకసారి. ఇలా ఉండాలి టెక్స్చర్, చూసుకోండి ఇంత డెన్సిటీ ఉండాలి మనకి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దాని తర్వాత మన కీమా ముట్టలు ఏవైతే చేసి పెట్టుకున్నామో అవి దీంట్లో వేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద టేస్టియస్ట్ డిషెస్ గైస్, మస్ట్ ట్రై డిషెస్ అని నేను చెప్తాను. నేనైతే ఇది ఫేమస్ డిష్, ఇది ట్రై చేసుకొని చెప్పండి మీకు ఎలా నచ్చిందో అనేది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ బై ద వే గైస్ మేము 1/2 kg పెరుగు వేసాము, ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఆఫ్ చేశాక కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసేసుకోవాలి. దాని తర్వాత మనం పుదీనా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మంచి ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసి ప్లేట్లో కొంచెం రైస్ ఈ కర్రీ వేసుకుని తింటే ఆహా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. అది మేము సర్వ్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాం, ఓకే. చూస్తున్నారు కదా గైస్, మన కీమా ముట్టీల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లోకి తీసుకొని కర్రీ వేసుకొని పక్కన ముట్టీలు మంచిగా పెట్టుకొని తినేయడమే. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.